పాడుకుంటారు జరుపు కదా आता बात केली Pakai.
న్యూ జాయినింగ్ కొద్దిగా అనుకున్నాడు కొద్దిగా అనుకున్నాడు సార్ మీరు ఎలా ఉన్నారు కొద్దిగా అది జాయినింగ్ వాళ్ళు అందరూ ఎలా వచ్చండి లైన్లో రండి రండి 1 by 1 రండి అరే తమ్ముడు ఎలా స్పీడ్కి వెళ్ళిపోవాలి టవల్ వేసుకున్నాడు స్పీడ్గా పక్కకి వెళ్ళిపోవాలి ఓకే రండి 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 సైడ్కి స్పీడ్గా సైడ్కి ఓకే ఓకే సార్ ఓకే 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 స్పీడ్గా వెళ్ళాలి ఓకే చూడండి ఓకే రెడీ ఎలా స్పీడ్గా వెళ్ళాలి స్వామి కెమెరా ముందుకు వచ్చి స్వామి అనుకోండి కొంచెం అనుకోండి ఇంకా చెప్పండి బండారు నాయకత్వం భాస్కర్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం భాస్కర్ నాయకత్వం జెండా పక్కన ఏరన్నా వచ్చాడు చూడు ఏరన్నా వచ్చాడు ఏం చేస్తారా ఓకే సార్ ఎవరా నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం బీజేపీ నాయకత్వం భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ.
పరిపాలించర స్వామి కూడా నవయుగమే ధోసైనికుడా సమయము తెలియని సేవకుడా యువనవ్యాంగకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ఏకండి భాయ్ రానున్న మే 13వ తారీఖున మీ అమూల్యమైన ఓటు ముద్దను సైకిల్ గుర్తుపై వేసి మన బండారు సత్యానందరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. అయ్యలారా అన్నలారా అక్కలారా అయ్యలారా మరొకండి మర్చిపోకండి మన ఎన్నికల గుర్తు ఎన్టీఆర్ ఉమ్మడి అభ్యర్థిగా మన కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మే 13వ తారీఖున. బీజేపీ జనసేన తెలుగుదేశం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మన బండారు సత్యానందరావు గారి గుర్తు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకుంటే రాబో రోజుల్లో ఇంకా అభివృద్ధిని చేస్తారు కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపైన వేయవలసిందిగా కోరుకుంటున్నాం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. కొత్తపేట గడ్డ మీద దండే. జై తెలుగుదేశం, జై జనసేన.
మన ఎన్నికల గుర్తు సైకిల్. సైకిల్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మన కొత్తపేట నియోజకవర్గం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రియతమ నాయకులు, మృదు స్వభావి, మంచి మనిషి మన శ్రీ బండారు సత్యానందరావు గారు సోకాల్ నాయకులకి రానున్న 10 రోజుల్లో మీ ఓటను ఆయుధంతో బుద్ధి చెప్పి తగిన మూల్యం చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాం. మరొకండమ్మా, మర్చిపోకండమ్మా, మన ఎన్నికల గుర్తు ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. గర్వంగా పిలిచిందిన విలనాడు. మన ఎన్నికల గుర్తు సైకిల్. సైకిల్ మన ప్రియతమ నాయకులు, కొత్తపేట నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బండారు సత్యానందరావు గారు మీ ముందుకు ఆశీర్వాదంగా వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో మీ బిడ్డని ఆశీర్వదించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖున మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఈ చముళ్ళక గ్రామంలో జరుగుతున్న ఈ ర్యాలీ
ఈ రెండు జన సైనికులు ప్రజలు ఎందుకు మీరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి జగన్మోహన్ రెడ్డి నువ్వెంత నీ బ్రతికెంత నీ స్థాయి చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బండారు సత్యానంద గారి నాయకత్వం, బండారు సింగ్ గారి నాయకత్వం. సైకిల్ గుద్దేమని వాట్లు, సైకిల్ గుద్దేమని వాట్లు, సైకిల్ గుద్దేమని వాట్లు, సైకిల్ గుద్దేమని వాట్లు, సైకిల్ గుద్దేమని వాట్లు. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. చెప్పండి, మీరు ఎదురు ఉండండి, మీరు ఎదురు కూడా ఉండండి, పక్కన మీరు కూడా ఉండండి. నెంబర్ 1 వాళ్ళండి బండారు సత్యానంద గారి నాయకత్వం.
జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. ఈ వైసీపీ ఓటుని సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలుపుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం. ఈ వైసీపీ దుర్మార్గ పాలన అంతమొందించడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి పనులను నడిపించడానికి మీ ఆశీస్సులు అందించి మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలుపుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం. జై జనసేన. అందరికీ నమస్కారం. మన చెవుళ్ళ గ్రామంలో ప్రచారంలో అందరినీ కలుసుకోవడానికి వచ్చిన సందర్భంలో ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా గెలుపు కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు, చెవుళ్ళంగా గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతించి మోటార్ సైకిల్ ర్యాలీగా గ్రామం అంతా కూడా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించి ఈనాడు ఇంత విజయోత్సవ ర్యాలీలా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో, 5 సంవత్సరాల పాలన 4 దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. అసలే రాష్ట్రం విడిపోయి విభజిత రాష్ట్రంగా 5 ఏళ్ళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక గాడిలో పెడితే ఒక్క ఛాన్స్ ప్లీజ్ గారు వచ్చి ఒకే ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ముద్దులు పెడుతున్నాడు, బాధోర్యాత్ర చేస్తున్నాడు, అందరినీ భుజం మీద నెత్తి మీద చెయ్యి వేసి నివుడుతున్నాడు, ఎంతో బాగా చేస్తాడు. రాజశేఖర రెడ్డి కొడుకు మనమ తిప్పనంటున్నాడు, మాట తప్పనంటున్నాడు, ఒక్క అవకాశం అంటున్నాడని ఆయనకి అవకాశం ఇచ్చారు. ఈనాడు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది, అన్ని రంగాల నష్టపోయింది. అన్ని వర్గాల ప్రజల పేరుతో బటన్ నొక్కుతూ కొన్ని పథకాలు అమలు చేస్తే 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలకు నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, ఇసుక ధరలు, అన్ని వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి బినామీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మద్య వ్యాపారం చేస్తున్నారు. దోపిడీకి ఏది అవకాశం ఉంటే ఆ విధంగా దోచుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో ఇక్కడ స్థానిక ప్రతినిధులు, గ్రామాల్లో వైసీపీ నాయకులు ఆ రాష్ట్రంలో సైకోగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉంటే నియోజకవర్గంలో ఆయన తరహాలోనే వీళ్ళు కూడా సైకోల్లా తయారయ్యారు. నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఒక సైకోలా అందరినీ ఇబ్బందులు పాడు చేస్తూ మాఫియా రాజ్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ లేనిపోని సంస్కృతులతో ఈనాడు గంజాయి కూడా కొత్తపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా సరఫరా అవుతుందంటే దానికి బాధ్యులు ఎవరనేది ప్రజలు గమనించాలి. అదే కాదు, మీ చెవుళ్ళంకలో కూడా ఒక సైకో నాయకుడు ఉన్నాడు, మీ చెవుళ్ళంకలో కూడా ఒక సైకో నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా ఏమి తక్కువ తెల్లా. నియోజకవర్గ నాయకుడు రాష్ట్ర నాయకుడి కంటే పాపం ఏమీ తెలియకపోయినా తెలిసిన వాళ్ళకంటే ఎక్కువగానే మీ గ్రామాన్ని ఏ రకంగా నడిపించాలో, ఏ రకంగా దోచుకోవాలో, ఏ రకంగా వ్యవహరించాలో ప్రజలందరూ రేపు ఎన్నికల్లో
చెవుళ్ళంకలో ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ చెంప పెట్టులా నాయకుడికి బుద్ధి వచ్చేలా మెజార్టీని అందించబోతా ఉన్నారు. ఓహో, ఆధార్ కార్డు నాయకుడు అండి ఇక్కడ ఉన్నాడండి మీ ఊళ్ళో. అంత గొప్ప నాయకుడు. పాపం ఆ నాయకుడి మీదే ఈ నియోజకవర్గ నాయకుడు పాపం పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. రేపు ఎన్నికల్లో చెవుళ్ళ గ్రామం సరైన సమాధానం చెప్తుంది. రేపు వార్త రూపంలో అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఆనాడు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. ఇటు చూస్తే కళ్యాణ మండపం, అటు చూస్తే భారీ వంతెన, ఆ పక్కకి వెళ్తే హై స్కూల్ 18 రూములు. నేను వచ్చేసరికి పిల్లలు నేల మీద కూర్చుని ఆరు బయట మాస్టర్లు క్లాసులు చెప్పుకుంటూ అరుగుల మీద లేదా ఆరు బయట నేల మీద క్లాసులు చెప్పుకునే పరిస్థితి మన జిల్లా పరిషత్ హై స్కూల్. 18 రూములు కేవలం 2 సంవత్సరాల్లో కట్టించాను నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత. స్కూల్ బిల్డింగ్లు కట్టించాం, వాటర్ ట్యాంక్ పూర్తి చేయించాం, పంచాయతీ భవనం పూర్తి చేయించాం, కాలనీలో స్థలాలు ఇచ్చి ఈనాడు బ్రహ్మాండంగా కాలనీ తయారైంది. సిమెంట్ రోడ్లు, ఇల్లు, కరెంటు అంటే అది ఆనాడు మనం చేసినటువంటి కృషి. అనేక సిమెంట్ రోడ్లు, అనేకమైనటువంటి కార్యక్రమాలు. మరి తాతకు తగ్గ మనవడు ఉంటాడని జగన్మోహన్ రెడ్డికి తగ్గ మనవళ్ళే మన నియోజకవర్గ నాయకుడు, మీ గ్రామంలో ఉన్న నాయకుడు. ఆయన ఏ విధమైన నాయకుడు మనకు తెలుసు. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిని పూర్తి చేసుకుని వెలగబెడుతున్నటువంటి సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాం. ప్రజలు నమ్మించారు. అదేవిధంగా మన నియోజకవర్గ నాయకుడు కానీ మీ గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ అదే తరహాలో వెళ్ళారు. నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి, వాస్తవాలు ప్రజలు తెలుస్తున్నాయి. రేపు వచ్చే రోజుల్లో దానికి సరైన సమాధానం రేపు ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పడమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో అభివృద్ధి సాధించుకోవాలి. ఈనాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు, జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఫలితమే ఈనాడు ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారు తోడుగా కృష్ణార్జునరా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఏం ఆలోచన చేసి ఈనాడు రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తా ఉన్నాయి. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో అనేక అవమానాలు పొందుతూ ఈ యొక్క రాష్ట్రంలోని పరిస్థితులు చక్కదిద్దడం కోసం తప్పదు నడుం బిగించాలని ఆయన ముందుకు వస్తారు. ఆయనకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో చేశాడు. దానికి తోడు ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి వస్తే మోడీ గారిని కూడా మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండమైనటువంటి రెండు కేంద్ర రాష్ట్రాలతో అభివృద్ధి చేసుకోవాల్సిన ఆలోచనతో ఎన్డీఏలో చేరడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారం రేపు రాబోయే రోజుల్లో మన గ్రామ అభివృద్ధికి పునాదులు పడతాయి. త్రాగునీటి సమస్య ఉంది, ఇక్కడ రోడ్లు సమస్య ఉంది, డ్రైనేజీల సమస్య ఉంది, ఇళ్ల పట్టాల సమస్య ఉన్నాయి. ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా పట్టాలు బయటకు తీస్తారు, మళ్ళీ లోపల పెడతారు, ఫోటో స్టాండ్లు తీసి అదిగో పట్టా ఇదిగో పట్టుకొని మబ్బి పెడతా ఉంటారు. జిరాక్స్ కాపీలు ప్రజల్ని భయపెడతా ఉన్నారు. భయం పోయింది, ఎన్నికల దగ్గరలో ఉన్నాయి. ఒక్క నెల రోజు నాయకుల్ని తరిమి కొట్టడానికని ఈనాడు రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్నారు. ఏం చేశారా వీళ్ళు? డ్రైనేజ్ కట్టారా? డ్రైనేజ్ ఎలా ఉందో చూసాం, అది ఎలా ఉందో చూసాం. వెనక్కి వెళ్తున్నది, దాని 4-10 గంటలకు చేశాయి ఆ డ్రైనేజ్. 2 సచివాలయాలు కట్టారు. ఎందుకంటే సచివాలయాలు పడి తొలడానికి తప్ప ఏముంది అభివృద్ధి చేయడానికి? ఏముంది? రైతు భరోసా అండి. భరోసా రైతులకి ఏముంది? రైతులు కళ్ళంపడి నీరు వస్తుంది. వాళ్ళు ఇచ్చే భరోసా ఏమిటి? ఏముంది? వాళ్ళు చేసి తాగునీటి రోడ్డు చేయాలి సమస్యలకి ప్రజలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. త్రాగునీటి సమస్య, ఇంటింటికి కుళాయి రావాలని, రోడ్లు డ్రైనేజీలు కావాలని, ఇళ్ల పట్టాలు అందివ్వాలని, కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఇంకా వోల్టేజ్ ప్రాబ్లం తీర్చాలని, కాలువ పక్క దేవాలయ కాంక్రీట్ వాల్స్ నిర్మించాలని, నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. చొప్పిల్లట్టు మడికని స్కూల్ పిల్లల ఇబ్బందులు తీర్చడం కోసం నేషనల్ హైవేలో చెవులంకలో డివైడర్ కూడా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నారు.
మన ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో, రాష్ట్రంలో. వచ్చిన వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం నేను ఏ విధంగా అభివృద్ధి చేశానో మీకు తెలుసు. నేను ఎమ్మెల్యే 20 చోట్ల డ్రైనేజ్ డ్యామేజ్. ఇది పరిస్థితి. వాళ్ళు కట్టిన డ్రైన్ 3 ఏళ్ళు అవ్వలేదు, 25 చోట్ల ముక్కలయ్యింది. ఇది పరిస్థితి. మరి మనం చేసిన పనులు ఉన్నాయి, శాశ్వతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు ఎన్ని గుర్తిస్తూ ఉన్నారు. మరి నేను 2 సార్లు ఓటమి చెందడం జరిగింది. మీ అందరినీ కోరుతూ ఉన్నా, నాకు కూడా వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఈ యొక్క పోటీకి నేను సిద్ధమై ఉన్నాను. మీ అందరినీ కోరుకుంటూ ఉన్నా. మనకి 2 ఓట్లు ఇస్తారు. మరి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఒకటి నాకు, ఒకటి మన దివంగత నేత లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి గారి కుమారులు హరీష్ మా బాలయోగి గారికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి మే 13న చివరి సైకిల్ బటన్ మీద మీరు ఓటేస్తుంటే ఈవీఎంలో పట్టుకోలేనంత విధంగా సైకిల్ అన్నట్టుగా ఓటింగ్ జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. ఇంకా 2 ఊళ్ళు ఉన్నాయి, మీ ఊరే ఉంచేసేలా ఉన్నారు. ఇంకా మన బరువు వల్ల ఇంకా చొప్పెళ్ళ వెళ్ళాలి. సమయం లేదు కనుక నాకు నన్ను ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. అన్న ఈరోజు అలా ఎదొచ్చాను ఎదగొచ్చు. ఓకే ఓకే. పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మీ వైసీపీ కార్యకర్తలు చుట్టాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. రాజకీయ నాయకులు చూస్తారు. రాజకీయ నాయకులు ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. జగన్ ఈ రోజున ఎక్కడికైనా వై నాట్ 175 అంటున్నారు. వై నాట్ విశాఖ స్టేట్ లో, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అడిగిన ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకిల్ జగన్ నేను ప్రశ్నిస్తున్నాను. మీరు అంబేద్కర్ సమస్యలకు వచ్చేటప్పుడు నా అంత మంది కూడా జగన్ చూడ చెప్తున్నాం. మామూలు రాజకీయ నాయకులు చూస్తారు. పుట్టోకారుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. ఎందుకు పెట్టారు? మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఇలా పీపుల్ గురించి గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు జబ్బులు చూసి ఇప్పుడు డౌట్ వచ్చింది. జగన్ గారు కోరుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు.